హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ వైషు 888. పప్పు చింత చిగురుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నేను 2 రకాల కందిపప్పు కలిపి వండుతాను కదా. ఫస్ట్ మామూలు కందిపప్పు లైట్గా యాగనిచ్చినాక మైసూర్ పప్పు వేసుకోవాలి. అది చక్క వేపుకోవాలి. పప్పు అయితే కడిగేసి శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లోకి టమాటాలు యాడ్ చేద్దాం. కుక్కర్లో పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోయిద్ది. ఇప్పుడు పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుందాం. అలాగే చింత చిగురు, నా దగ్గర చింత చిగురు తక్కువ ఉంది కాబట్టి టమాటాలు యాడ్ చేశాను. కొంచెం చింతపండు, నానబెట్టుకున్న చింతపండు, పసుపు, అలాగే కారం సరిపడా, కల్లుప్పు. పప్పుకు కావాల్సినవన్నీ వేసుకున్నట్టేనండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. మూత పెట్టేద్దాం. ఓకేనండి, మూత అయితే పెట్టేసుకున్నాం. ఒక 3 విజిల్స్ రానిద్దాం. 3 విజిల్స్ వచ్చే లోపల పప్పు ఉడికిపోయిద్ది. అప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఆవిరైతే పోయింది. చూద్దాం ఒకసారి పప్పు ఎలా ఉడికిందో. చూసారు కదా, పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మెదుపుకోవాలి. తాలింపు అయితే వేస్తున్నానండి. ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర. ఇప్పుడు ఎండుమిరగాయలు వేసుకున్నాం. అది కొంచెం యాగనిచ్చి కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇదిగోండి, పప్పు అయితే మెత్తగా మెదిపేసాను. తాలింపు వేసుకున్నాం కదా, పప్పు దీంట్లోకి వేసుకున్నాం, గిన్నెలోకి. అంతేనండి, చింత చిగురు, పప్పు, టమాటా. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది.